అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తుండడంతో ఆ వరద ఇదంతా కూడా భద్రాచలం వద్ద అయితే చేరుకుంటుంది. ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద నీటి మట్టం అయితే 47 అడుగులు చేరుకుంది. ఉదయం 47 అడుగులుగా ఉన్న నీటి మట్టం అయితే ఇప్పుడు 48 అడుగులు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో అయితే భద్రాచలం ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే భద్రాచలం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే పోలవరంలో కూడా నీటి ఉధృతి అయితే వరద ఉధృతి తీవ్రంగా ఉంది. అన్ని గేట్లను 48 గేట్లను ఎత్తివేసి అయితే నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ అయితే ఉందో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి తీవ్ర పరిస్థితిలో ఉంది. ఇదే 175 గేట్లను ఎత్తి అధికారులు అయితే నీటిని దిగువకి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 13 అడుగులు సుమారుగా 12.5 అడుగులు నీటి మట్టం చేరుకుంది. 10.27 లక్షల క్యూసెక్ల నీటిని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కలెక్టర్ ప్రశాంతి అయితే ఏదైతే లంక ప్రాంతాల వాసులు ఉన్నారో ఇదే నదీ తీర ప్రాంత వాసులందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఉదయం 7 గంటలకే మొదటి ప్రమాద హెచ్చరికను అయితే అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కలెక్టర్ ప్రశాంతి అయితే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. లంక ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో నదీ తీర ప్రాంత వాసులు అయితే ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలందరూ కూడా పర్యటిస్తున్నారు. విపరీతంగా పర్యటిస్తూ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుందో ఆ ప్రాంత వాసులందరినీ కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. అయితే వారికి ఏదైతే వరద నీరు చేరుకుందో దిగువ ప్రాంతాల్లో వరద నీరు చేరుకుందో వారందరికీ కూడా సహాయ చర్యలు అయితే అధికారులందరూ కూడా నిమగ్నమయ్యారు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ కిషోర్ కూడా ఇప్పుడే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలు కూడా పర్యటిస్తున్నారు. ఎవరు కూడా స్నానాలకు కానీ సెల్ఫీలు కానీ రీల్స్ కానీ వెళ్లకుండా అయితే పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అయితే స్థానాలు కానీ ఏదైతే గోదావరిలో వెళ్ళడాన్ని అయితే పూర్తిగా నిషేధించమంటూ కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే జిల్లా కలెక్టర్ అయితే ప్రశాంతి పూర్తి అలర్ట్ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే అంటువ్యాధులు ప్రబలకుండా కూడా ఎక్కడెక్కడ ఏఎన్ఎంలు కానీ టీమ్స్గా వ్యవహరిస్తున్నారు. అదే నేపథ్యంలో చూసుకుంటే మండల కేంద్రాల్లో ఇప్పటికే ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి ఏ సమస్య ఉన్నా కూడా క్లియర్గా మానిటరింగ్ చేసి వరదలు ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఎదుర్కొంటామని కూడా కలెక్టర్ ప్రశాంతి చెప్తున్న పరిస్థితి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శంకర్, ఆర్టీవీ తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.